Hello everyone, welcome back to my channel. So this is the continuation of part 1. ఎవరైతే ఆ వీడియో చూడలేరో ఫస్ట్ ఆ వీడియో చూసి ఇక్కడికి రండి because it is the continuation of part 1, that is part 2 video mock test 3 అన్నమాట. So shall we start the video? Let's get started. Next question, continuation of the part 2 it is. So mission which consists of Gandhiji's spectacles logo and the slogan एक कदम स्वच्छता की ओर is ఈ క్రింది వాటిలో ఏ మిషన్కి రిలేటెడ్ గాంధీజీ కళ్ళద్దాలు స్లోగన్ ఏక్ కదం స్వచ్ఛతాకి ఓర్. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ స్వచ్ఛ భారత్ మిషన్, నిర్మలత అభియాన్, టోటల్ శానిటేషన్ క్యాంపెయిన్, సశక్త భారత్ మిషన్. Did you find the answer? It's an option A, Swachh Bharat Mission. Next question, in human body which part of the brain is meant for intelligence? మానవ మెదడులో ఏ భాగంలో మేధాశక్తి కేంద్రం ఉంటుంది? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ సెరిబెల్లం, సెరిబ్రమ్, మెడ్యులా, వల్క్యులం. డిడ్ యూ ఫైండ్ ద ఆన్సర్? డైరెక్ట్ క్వశ్చన్, దీని గురించి మనం ఆల్రెడీ ప్రీవియస్ మా ఛానల్లో డిస్కస్ చేసుకున్నాం. ఇట్స్ అన్ ఆప్షన్ బి, సెరిబ్రమ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద మెయిన్ సిమ్టమ్ ఆఫ్ సిజోఫ్రేనియా డిజీజ్? సిజోఫ్రేనియా వ్యాధిలో గల ముఖ్య లక్షణాలు ఏమిటి అని అడుగుతున్నారు. ఇది కూడా నా వీడియోలో మెంటల్ హెల్త్ నర్సింగ్ రిలేటెడ్ దాంట్లో డిస్కస్ చేశాము. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ హాలుసినేషన్స్ అండ్ డెల్యూషన్స్, భ్రాంతులు మరియు భ్రమలు, కన్ఫ్యూజన్ తికమకతనము, యాంగ్జైటీ ఆందోళన, డిప్రెషన్ నిరాశ, నిస్పృహాలు. Did you find the answer? It's an option A, hallucinations and delusions. Next question, first line of treatment for mania. మేనియా అను మానసిక వ్యాధి చికిత్సకు ఏ మందు ఇస్తారు? ఇది కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ బెంజోడైజెపిన్స్, హాలోపెరిడాల్, మార్ఫిన్, లిథియం. Did you find the answer? It's an option D, lithium. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ స్టెరిలైజేషన్? స్టెరిలైజేషన్ అనగానేమి? ఇది కూడా నా ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాము. ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ టు డెస్ట్రాయ్ మైక్రో ఆర్గానిజమ్స్, సూక్ష్మ క్రిములను నాశనం చేయుట, నాట్ టు గ్రో మైక్రో ఆర్గానిజం, సూక్ష్మ క్రిములు పెరగకుండా చేయుట, టు డెస్ట్రాయ్ ఓన్లీ స్పోర్స్, కేవలం సూక్ష్మ క్రిముల బీజాలను నాశనం చేయుట, టు డెస్ట్రాయ్ మైక్రో ఆర్గానిజమ్స్ విత్ స్పోర్స్, సూక్ష్మ క్రిములను బీజాలతో సహా నాశనం చేయుట. Did you find the answer? It's an option D, to destroy microorganisms with spores. Next question, BCG vaccination is given against which disease? BCG టీకాను ఏ వ్యాధిని నివారించడానికి ఇస్తారు అని అడిగారు. ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ పోలియో, క్షయ, ట్యూబర్క్లోసిస్, లెప్రసీ, కలరా. Did you find the answer? It's an option B, tuberculosis, kshaya. Next question, once opened measles vaccine vial should be used within. మీజిల్స్ టీకా సీసాను తెరిచిన తర్వాత ఎంతసేపట్లో దానిని ఉపయోగించాలి? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 2 to 4 hours, 6 to 8 hours, 4 to 6 hours, 8 to 10 hours. 2 నుంచి 4 గంటల లోపు, 6 నుంచి 8 గంటల లోపు, 4 నుంచి 6 గంటల లోపు, 8 నుంచి 10 గంటల లోపు. Did you find the answer? It's an option B, 6 to 8 hours లోపు. ఓకేనా? ఎందుకంటే ఇది లైవ్ వ్యాక్సిన్ అని అంటారు. సో 8 hours తర్వాత ఇది ఇన్యాక్టివేటెడ్ అయిపోతుంది అనమాట. బికాజ్ ఆఫ్ టెంపరేచర్ మెయింటెనెన్స్ కాకుండా ఉండడం, లేకపోతే ఎయిర్తో కాంటాక్ట్ అవ్వడం వల్ల ఇన్యాక్టివేట్ అవుతుంది. అందుకే 8 hours తర్వాత దీన్ని డిస్కార్డ్ చేయాలి. ఒకవేళ దాని తర్వాత ఇది తీసుకున్నా కూడా యూజ్ ఏమి ఉండదు, దాని ఎఫెక్టివ్నెస్ అనేది, పొటెన్సీ అనేది పోతుంది. సో
ఒక్కసారి వైల్ ఓపెన్ చేస్తే అది 8 hours లోపు కంప్లీట్ చేయాలి. 6 to 8 hours, మ్యాక్సిమం 8 అన్నారు, మినిమం 6 hours కంప్లీట్ చేసేయాలి. నెక్స్ట్ క్వశ్చన్, యాంటీరెట్రోవైరల్ థెరపీ ART ఈజ్ యూజ్డ్ ఫర్ ద ట్రీట్మెంట్ ఆఫ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డిజీజ్. ART చికిత్సను ఏ జబ్బుకు వాడతారు? ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ మలేరియా, HIV, AIDS, డెంగ్యూ, ట్యూబర్క్లోసిస్. Did you find the answer? ART treatment. It's an option B, HIV, AIDS. దీని గురించి కూడా మనం బాగా డిస్కస్ చేసాం. హౌ డస్ ఇబోలా వైరస్ స్ప్రెడ్ ఫ్రమ్ హ్యూమన్ టు హ్యూమన్? ఎబోలా వైరస్ ఒక వ్యక్తి నుండి ఇంకొక వ్యక్తికి ఎలా వ్యాప్తిస్తుంది అని అడుగుతున్నారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ స్ప్రెడ్స్ త్రూ డైరెక్ట్ కాంటాక్ట్ విత్ బ్లడ్ అండ్ బాడీలీ ఫ్లూయిడ్స్, వ్యక్తి రక్తము మరియు ఇతర స్రావాల వలన, స్ప్రెడ్స్ త్రూ ఇన్హేలింగ్ ఇన్ఫెక్టెడ్ డ్రాప్లెట్స్, వ్యాధి సోకిన గాలి పీల్చడం వలన, స్ప్రెడ్స్ త్రూ కంటామినేటెడ్ వాటర్, కలుషిత నీటి ద్వారా, లేదా త్రూ ఇన్సెక్ట్స్, కీటకముల ద్వారా. Did you find the answer? It's an option A, spreads through direct contact with blood and bodily fluids. Next question, rice water stool is seen in which of the following disease? అన్నపు గంజి లాంటి విరోచన లక్షణాలు ఈ క్రింది వాణిలో ఏ వ్యాధిలో కనబడును అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ టైఫాయిడ్, కలరా, పోలియో, మీజిల్స్. Did you find the answer? It's an option B, cholera. Next question, which of the following is called as సన్షైన్ వైటమిన్? సూర్యకాంతి విటమిన్ అని ఏ విటమిన్కి పేరుంది? ఇది కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోస్లో. ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ వైటమిన్ ఏ, వైటమిన్ బి, వైటమిన్ సి, వైటమిన్ డి. Did you find the answer? It's an option D, vitamin D. Next question, the basic test to diagnose iron deficiency anemia in the community is. ఇనుము లోపించిన రక్తహీనతను గుర్తించడానికి ఏ ప్రాథమిక పరీక్ష చేస్తారు అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ CBP, serum ferritin, total iron binding capacity test. Did you find the answer? It's an option A, CBP. ఫస్ట్ టెస్ట్ చేసేది CBP అండి, కంప్లీట్ బ్లడ్ పిక్చర్. అందులో లో ఎనేమియా అంటే లో HB ఉంది అని ఐడెంటిఫై చేస్తే అప్పుడు ఫర్దర్ టెస్ట్ కోసం ఈ సీరం ఫెరిటిన్, టోటల్ ఐరన్ బైండింగ్ కెపాసిటీ టెస్ట్ అవన్నీ చేపిస్తారు. కానీ ఫస్ట్ టెస్ట్ అయితే CBP. A is the correct answer. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గన్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ డీటాక్సిఫికేషన్ ఇన్ ద బాడీ? దీని గురించి కూడా చాలాసార్లు డిస్కస్ చేసుకున్నాం. ఈ క్రింది వాటిలో ఏ అవయవం శరీరంలోని విష పదార్థాలను శుద్ధిపరుస్తుంది అని అడుగుతున్నారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ ఇంటెస్టైన్స్, లివర్, హార్ట్, బ్రెయిన్. ప్రేగులు, కాలేయం, గుండె, మెదడు. Did you find the answer? It's an option B, liver, కాలేయం. నెక్స్ట్ క్వశ్చన్, ద ప్రైమరీ హెల్త్ సెంటర్ కవర్స్ పాపులేషన్ ఆఫ్. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎంత జనాభాకు సేవలు అందిస్తుంది? దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకున్నాం. ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 30,000, 50,000, 70,000, 80,000. Did you find the answer? It's an option A, 30,000. యూజువలీ 20 to 30,000 పాపులేషన్ని కవర్ చేస్తుంది, కానీ ఇక్కడ ఆప్షన్ 30,000 ఇచ్చారు కాబట్టి A is the correct answer. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైమరీ హెల్త్ సెంటర్ యాక్ట్స్ యాజ్ రిఫరల్ సెంటర్ ఫర్ హౌ మెనీ సబ్ సెంటర్స్? ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఎన్ని సబ్ సెంటర్లకు రిఫరల్ కేంద్రముగా పనిచేయును అని అడుగుతున్నారు. హియర్ ద ఆప్షన్స్ 2, 4, 3, 6. Did you find the answer? It's an option 6.
ఈచ్ సబ్ సెంటర్ 3 to 5,000 పాపులేషన్ని కవర్ చేస్తుంది. సో ఆ లెక్క ప్రకారం చూస్తే కూడా పిహెచ్సి 20 to 30,000 పాపులేషన్ని కవర్ చేస్తుందని అంటే ఇఫ్ ఇట్ ఈస్ లైక్ 3,000 ఉంటే 3 6 18 అంటే 18 to 20,000. ఒకవేళ 5,000 ఉంటే 5 6 30, సో 30,000 పాపులేషన్. సో అలా గుర్తుపెట్టుకోండి, 6 సబ్ సెంటర్స్ని కవర్ చేస్తుంది 1 పిహెచ్సి. నెక్స్ట్ క్వశ్చన్, ప్రైమరీ హెల్త్ సెంటర్స్ ఆర్ ఎస్టాబ్లిష్డ్ బై స్టేట్ గవర్నమెంట్ అండర్ విచ్ ప్రోగ్రామ్? ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వము ఏ ప్రోగ్రామ్ కింద ఏర్పరచబడినది? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: బేసిక్ మినిమం సర్వీస్ ప్రోగ్రామ్, 5-year plans, నేషనల్ హెల్త్ ప్రోగ్రామ్స్, నేషనల్ హెల్త్ పాలసీ. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ ఏ, బేసిక్ మినిమమ్ సర్వీస్ ప్రోగ్రామ్ కింద. ఓకేనా, ఇది క్రూషియల్ ప్రోగ్రామ్ అనమాట. అయితే ఇది గవర్నమెంట్ ఇనిషియేటివ్ చేసింది అండర్ అంటే వెన్ ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ ద అండర్ 5-year plan, 5th 5-year plan 74-78. దాంట్లో ప్రైమరీ గోల్ అనమాట బేసిక్ సర్వీసెస్ని ఫెసిలిటీస్ని అక్రాస్ ద నేషన్ టోటల్ ఇండియాలో ఏమంటారు ఎస్టాబ్లిష్ చేయడానికి, ఇంప్లిమెంట్ చేయడానికి వాళ్ళు 5th 5-year ప్లాన్లో ఇట్లా బేసిక్ మినిమం సర్వీసెస్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేశారు. ఈ ప్రోగ్రాంలో లైక్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, ప్రైమరీ ఎడ్యుకేషన్ అనమాట చిల్డ్రన్కి, రూరల్ హెల్త్, రూరల్ వాటర్ సప్లై, రూరల్ రోడ్స్, ఎలక్ట్రిఫికేషన్, హౌసింగ్, స్లమ్ ఇంప్రూవ్మెంట్, న్యూట్రిషనల్ ప్రోగ్రామ్స్, ఇవన్నీ బేసిక్ మినిమం సర్వీస్ ప్రోగ్రాంలో స్టార్ట్ చేశారనమాట. నెక్స్ట్ క్వశ్చన్, ఇమీడియట్ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఫర్ ద డాగ్ బైట్ ఈస్? కుక్క కాటుకు అందించే ప్రథమ చికిత్స ఏది అని అడిగారు. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: సూచర్ ద wound, కవర్ విత్ డ్రెస్సింగ్, అప్లై యాంటీసెప్టిక్ లోషన్, వాష్ విత్ సోప్ అండ్ వాటర్ ఫర్ 15 minutes. కరిచిన ప్రాంతంలో కుట్లు వేయుట, కరిచిన ప్రాంతాన్ని ప్యాడ్ అదిమి పెట్టడం, బ్యాక్టీరియా నిరోధక లేపనం రాయుట, లేకపోతే 15 నిమిషాలు సబ్బులో శుభ్రంగా కడుగుట. Did you find the answer? It's an option D, wash with soap and water for 15 minutes. ఎప్పుడైనా డాగ్ బైట్ అవ్వంగానే సోప్ అండ్ వాటర్ తోటి కడగాలన్నమాట. ఎందుకంటే కుక్కర్ది సలైవానే డేంజరస్ అనమాట. ఆ సలైవా ఏమంటారు బ్లడ్లో కాంటాక్ట్ అయినా అబ్జర్వ్ అయినా కూడా రేబీస్ అనేది అటాక్ అవుతుంది. అందుకే దాన్ని సోప్ అండ్ వాటర్ తోటి వాష్ చేయాలి. వోన్ని ఎప్పుడు సూచర్ వేయొద్దు, డాగ్ బైట్ది ఎప్పుడు ఓపెన్గానే వదిలేస్తారు. ఓకేనా, దాన్ని డ్రెస్సింగ్ తోటి కవర్ చేయడం లాంటివి కూడా చేయొద్దు. సో ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ఈస్ వాష్ విత్ సోప్ అండ్ వాటర్ ఫర్ 15 minutes. నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ ఎన్వైర్న్మెంట్ డే, ప్రపంచ పర్యావరణ దినోత్సవం. సో ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్: 5th June, 5th July, 5th August, 5th September. Did you guess the answer? It's an option A, 5th June. Kwashiorkor is the deficiency of? Kwashiorkor అనువ్యాధి పిల్లల్లో దీని లోపం వలన సంభవిస్తుంది. దీన్ని కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాము న్యూట్రిషన్ రిలేటెడ్ వీడియోస్లో. సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఫ్యాట్స్, మినరల్స్. Did you find the answer? It's an option B, carbohydrates. మీజిల్ వ్యాక్సిన్ షుడ్ బి గివెన్ టు చిల్డ్రన్ అట్ వాట్ ఏజ్? తట్టు టీకాని పిల్లలకు ఎప్పుడు ఇస్తారు? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్: 6 months, 9 months, 18 months, 24 months. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ బి, 9 months. ఓకే, 9 monthsలో ఇస్తారు. దీనికంటే ఎక్కువగా నాకంటే మీకే బాగా తెలుసు. ఎందుకంటే అంటే ఇండియా అకార్డింగ్ టు WHO ఇది రికమెండెడ్ ఓన్లీ ఇన్ ద 9 months అనమాట. సెకండ్ డోస్ కూడా ఇస్తారు అట్ ద ఇంటర్వెల్ ఆఫ్ ద అంటే 15 or 18 monthsలో మళ్ళీ సెకండ్ డోస్ కూడా ఇస్తారు. అదర్ కంట్రీస్లో అయితే ఇది 15 to 18 monthsలోనే అంటే 15 monthsలో ఫస్ట్ డోస్ ఇస్తారు విత్ ద గ్యాప్ ఆఫ్ 4 months ఇంకొక సెకండ్ డోస్ ఇస్తారు అదర్ కంట్రీస్లో. కానీ మన ఇండియాలో అయితే ఇది 9 monthsకే ఇస్తున్నారు. సో హియర్ వీ క్యాన్ కన్సిడర్
బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. బట్ ఒక ఐడియా కోసం నేను చెప్తున్నాను. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ చిల్డ్రన్ రికట్స్ ఈజ్ ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ విటమిన్? పిల్లల్లో రికట్స్ వ్యాధి ఏ విటమిన్ లోపం వలన సంభవించును? దీని గురించి కూడా మనం ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ద ఆప్షన్ దే హ్యావ్ గివెన్ వైటమిన్ ఏ, వైటమిన్ డి, వైటమిన్ కే, వైటమిన్ సి. Did you find the answer? It's an option B, vitamin D. నెక్స్ట్ క్వశ్చన్, అట్ వాట్ ఏజ్ ద చైల్డ్ ఈజ్ గివెన్ కాంప్లిమెంటరీ ఫీడింగ్స్? పిల్లలకి తల్లి పాలతో పాటుగా అదనపు ఆహారాన్ని ఎప్పటి నుండి ఇస్తారు? సో 3 months, 1 year, 6 months, 18 months. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ సి, 6 months, 6 నెలల నుండి. అందుకే సప్లిమెంటరీ ఫుడ్స్ మనం 6 months నుంచే స్టార్ట్ చేస్తాంగా, సెర్లాక్ అని, ఉగ్గు అని. ఓకే, సో సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, గ్రోత్ చార్ట్ ఇన్ చిల్డ్రన్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్? పెరుగుదల సూచిక పిల్లల్లో మరి యొక్క పేరు ఏమంటారు దాన్ని? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ న్యూ బలార్డ్ స్కేల్, రోడ్ టు హెల్త్ చార్ట్, ఆరోగ్యదారి సూచిక, అబ్గార్ స్కోర్, జీసీఎస్ స్కోర్. Did you guess the answer? It's an option B, రోడ్ టు హెల్త్ చార్ట్. రోడ్ టు హెల్త్ చార్ట్ అనేది యూస్ చేస్తారు చిల్డ్రన్లో డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ని చూడడానికి, లైక్ హైట్, వెయిట్, హెడ్ సర్కంఫరెన్స్, ఇవన్నీ మానిటర్ చేస్తారనమాట. న్యూ బలార్డ్ స్కేల్ అంటే ఏంటిది? ఇదేమో టు అసెస్ ద జెస్టేషనల్ ఏజ్ ఆఫ్ ద న్యూ బార్న్ అనమాట. అంటే ఎల్ఎంపి, ఈడిడి సరిగ్గా తెలియకపోతే, తెలియని మదర్స్లో ఒకవేళ బేబీ పుట్టింది అనుకోండి, బేబీ అంటే మెచ్యూరిటీ, అంటే మెచ్యూర్ బేబీయా ప్రీమెచ్యూర్ బేబీయా అని తెలుసుకోవడానికి ఈ న్యూ బలార్డ్ స్కేల్ అనేది యూస్ చేస్తారు. ఇందులో మోస్ట్లీ ఫిజికల్ అండ్ న్యూరలాజికల్ థింగ్స్ని అసెస్ చేస్తారు. ఫిజికల్ అయితే స్కిన్, లానుగో, ఫైన్ హెయిర్ ఉంటుంది కదా బేబీ బాడీ మొత్తం, ప్లాంటార్ సర్ఫేస్, బ్రెస్ట్ టిష్యూ, ఇయర్ అండ్ ఐ డెవలప్మెంట్, జెనైటల్ ఏరియా. న్యూరలాజికల్ కూడా చూస్తారు, బేబీ పోస్చర్ కానీ, ఆర్మ్ రికాయిలింగ్, పాప్లిటియల్ యాంగిల్, స్కార్ఫ్ సైన్, హీల్ టు ఇయర్ డిస్టెన్స్ ఎంత ఉంది అనేది. సో ఇవన్నీ చూస్తారనమాట. అబ్గార్ స్కోర్ యూ ఆల్రెడీ నో, న్యూ బార్న్ బేబీస్కి చూస్తారు. జీసీఎస్ అని అంటే గ్లోకోమా స్కేల్, అది అన్కాన్షియస్ పేషెంట్స్ది చెక్ చేయడానికి. సో హియర్ బి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాటర్ కంటెంట్ ఇన్ ద ఇన్ఫెంట్ ఈజ్? సంవత్సరం లోపు శిశువుల్లో నీటి శాతం ఎంత ఉంటుంది? సో ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ 60 to 70, 75, 80, 80 to 90, above 90%. Did you find the answer? It's an option B, 75 to 80%. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చైల్డ్హుడ్ డిజార్డర్ ఇంప్రూవ్స్ విత్ ఇంక్రీజ్ ఇన్ ఏజ్? పిల్లల్లో ఏ రకమైన వ్యాధి లక్షణములు వయసుతో పెరుగుతాయి అని అడిగారు. సో హియర్ ద ఆప్షన్స్ దే హ్యావ్ గివెన్ కండక్ట్ డిజార్డర్, ప్రవర్తన సంబంధిత, ఎమోషనల్ డిజార్డర్స్, అంతరంగిక సమస్యలు, టెంపర్ టాంట్రమ్స్, భావోద్రేకాలు, స్లీప్ డిజార్డర్, నిద్ర సంబంధ సమస్యలు. Did you find the answer? ఇట్స్ అన్ ఆప్షన్ సి, టెంపర్ టాంట్రమ్స్. ఓకేనా? సో పిల్లలు బాగా అల్లరి చేస్తూ ఉంటారు చూడండి, మోస్ట్లీ 1 to బిట్వీన్ 1 and 4 yearsలో చాలా చేస్తారు. బట్ అది ఏజ్తో పాటు అంటే కంట్రోల్ అంటే కాదు, వాళ్ళ ఎమోషనల్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలనేది నేర్చుకుంటారు. సో అది ఏజ్తో పాటు ఇంప్రూవ్ అవుతుంటాయి. మిగతా అన్నీ ఏజ్తో పాటు వరస్ట్ అయ్యే థింగ్సే కానీ ఇంప్రూవ్ అయ్యే థింగ్స్ అయితే కావు. సో హియర్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, దట్ ఈస్ టెంపర్ టాంట్రమ్. సో హియర్ ఓన్లీ ఐఎమ్ కంప్లీటింగ్ ద వీడియో. పార్ట్ 3గా మళ్ళీ కంటిన్యూ చేద్దాము. సో డోంట్ ఫర్గెట్ టు హిట్ ద లైక్ బటన్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. And we will meet in the next video with part 3. Until then, take care. Bye. All the best.